ప్రైజ్ ద లార్డ్. యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగచేయును అంటండి. అంటే నోటి నిండా నవ్వు కలుగచేయటం అంటే ఏంటి? నోటి నిండా మనం నవ్వుకుంటామంటండి. అంటే ఏంటి? ఉప్పొంగే అంత హృదయంతో నవ్వుకోబోతున్నామంట. అసలు వింటుంటేనే వాళ్ళ ఆనందంగా ఉంది కదండి. మనం ఉప్పొంగిపోయేంత నవ్వుకుంటున్నాము అంటే అక్కడ ఎంత బలమైన కార్యాలు జరిగితే మనం నవ్వు వస్తుందండి. ఎంతోమంది ఎన్నో విషయాలకు ఎదురు చూస్తున్నారండి. మరి ముఖ్యంగా అందరి పట్ల కూడా దేవుడు సంపూర్ణంగా శత్రువుల నుంచి తప్పిస్తానని చెప్తున్నాడు. ఎవరు ఏ రకంగా హృదయంలో భారం కలిగి ఉన్నారో ఆ భారాన్ని తొలగిస్తానంటున్నాడు. మరి ముఖ్యంగా ఎవరు ఏది ఆశిస్తున్నారో ఎదురు చూస్తున్నారో ఆ శుభవార్త కూడా దేవుడు మనకి, అంటే కొన్ని విషయాలు కూడా జాబ్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, స్టడీ పరంగా కానీ, ఫారెన్ వెళ్ళే విషయాల్లో కూడా ప్రతి ఒక్కటి కూడా దేవుడు కార్యం చేయబోతున్నాడండి. అంటే కొన్ని విషయాల్లో కూడా మనం ఎదురు చూస్తూ ఉంటాం కదండి. ఏదైనా పంతాలు పెట్టినప్పుడు దానికోసం కొంత సమయం ఎదురు చూస్తూ ఉంటాం. ఆ సమయం ఇంకా అవ్వట్లేదు అనుకోండి, ఎంతో దిగులుగా ఉంటాము. కానీ ఎంత ఉన్నప్పుడు కూడా హృదయపూర్వకంగా నవ్వు రాదు. కానీ మన దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నీ నోటి నిండా నవ్వు ఉంచుతాను, ప్రహర్షంతో నీ పెదవులు నింపును. అంటే ఎంత గొప్పగా అక్కడ కార్యం జరిగితేనే కదండి ఇంకా అన్నీ మర్చిపోయి నోటి నిండా నవ్వుకోగలం. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు ఎంత పడి అంటే ఎంత సంతోషంగా నవ్వుతారు. వాళ్ళ హృదయంలో ఏమి ఉండదు కదా. అంటే ఏంటంటే వాళ్ళకి ఏ బాధ ఉండదు, చింతు ఉండదు. వాళ్ళు ఎవరి మధ్యలో ఉన్నారు కూడా వాళ్ళకి తెలియదు చెప్పాలంటే. చిన్నపిల్లలు చూడండి, ఎవరి మధ్యలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎవరో ఏంటో తెలియదు కాబట్టి వాళ్ళు ఎలా మాట్లాడినా అంటే నాన్న అది ఇదన్నా ఏ రకంగా నవ్వుతారు, చక్కగా ఉంటారు. వాళ్ళకి ఏమీ తెలీదు. మనం కూడా కొన్ని విషయాల్లో బాధపడుతూ, కొన్ని విషయాల్లో అమ్మో ఇక్కడ ఉన్నాం ఏంటో అని భయపడుతూ ఉన్న వారితో కూడా స్వయంగా మాట్లాడుతున్నాడండి. దేనికి నువ్వు భయపడద్దు, శత్రువుల మధ్యలోంచి నేను తప్పిస్తున్నాను. మరి ముఖ్యంగా నువ్వు దేనికైతే ఎదురు చూస్తున్నావో ఆ కార్యం మన పట్ల సంపూర్ణంగా నెరవేరుస్తున్నానని చెప్తున్నాడండి. మీ పట్ల, ప్రతి ఒక్కరి పట్ల, నా పట్ల కూడా దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. రుడిగా నమ్మండి. నమ్మినట్లయితే దేవుడు కార్యం మనం చూడబోతున్నాము. నోటి నిండా నవ్వు కలుగచేయటమే కాదండి, ఆయన మన పెదవులపై నిండా కూడా ప్రహర్షంతో మన పెదవులు నింపుతానంటున్నాడు. చంటి బిడ్డ ఏ రకంగా అయితే ఉప్పొంగిపోతూ నవ్వుకుంటున్నాడో మనం కూడా ఆ రకంగా కూడా నవ్వింపజేస్తానంటున్నాడు. హృదయపూర్వకంగా కూడా అన్ని విషయాల్లో కూడా ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో అంటే అక్కడ హృదయంలో ఎటువంటిగా దిగులుతో ఉండి నవ్వుకోలేకపోతున్నారు, ఎవరు ఎటువంటి కార్యాలు జరగాలని ఎదురు చూస్తున్నారో అంటే చెప్పాలి అంటే కొన్ని విషయాల్లో గుడ్ న్యూస్ అంటారు చూసారా, ఆ రకమైన గుడ్ న్యూస్ దేవుడు దయచేయబోతున్నాడండి. అటువంటి గుడ్ న్యూస్ మనందరి పట్ల కూడా దేవుడు సంపూర్ణంగా నెరవేర్చబడుగాక. అదేవిధంగా ప్రతి ఒక్క నోటి నుండి కూడా సంపూర్ణంగా హృదయపూర్వకంగా చంటి పిల్లవాడు ఎలా అయితే నవ్వుకుంటూ ఉంటాడో ఆ రకంగా మనందరం కూడా హృదయపూర్వకంగా నవ్వుతూ మన పెదాలపై దేవుడు ప్రహర్షంతో నింపుతున్న విధంగా ఆ రకంగా జీవించేవారముగా ఉందుముగాక. ఎవరు ఏ కార్యాల్లో అంటే ఎదురు చూస్తున్నారో, మరి ముఖ్యంగా నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. కొన్ని దినాల్లో ఇవన్నీ కూడా క్రిస్మస్ దినాలండి. ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా మనకున్న దానిలో తోటి వారి పట్ల ప్రేమ చూపిస్తూ, దేవుడి ప్రేమ చూపిస్తూ, మనం చక్కగా ఉన్న దాంట్లో కూడా దేవుడు మరింతగా అంటే ఆయన మన నోటి నిండా నవ్వు కలగజేస్తున్నాడంటే అది చాలా గొప్ప కార్యం అండి. ఆ కార్యం పట్ల కూడా అనేక మందికి కూడా మనం కూడా తోటి వారిని అంటే దేవుడు ప్రేమ పరంగా అక్కడ కనపరుస్తూ వాళ్ళని కూడా చక్కగా అన్ని విషయాల్లో కూడా మన వంతుగా నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అన్నట్లు ఆ ప్రకారం కూడా ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉండినట్లయితే అన్ని విషయాల్లో కూడా దేవుడు సంపూర్ణంగా మనందరి పట్ల నోటి నిండా కలుగు చేయనుగాక. అన్ని విషయాల్లో కూడా సంపూర్ణ కార్యాలు ఆయన ద్వారా పొందుకొని ఆయన నామానికి మహిమ తెచ్చేవారముగా ప్రతి ఒక్కరము కూడా ఆయన రెక్కల చాటున సంరక్షించుకునే విధంగా మనం ఉండేవారముగా, మనమే కాదు మన ఇరుగు పొరుగు బంధుమిత్రు స్నేహితులందరినీ కూడా మనం నవ్వుతూ అనేక మందిని కూడా దేవుని ప్రేమతో వాళ్ళని మరింతగా నవ్వించేవారముగా ఉందుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.